హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను రవ్వ లడ్డు చేస్తున్నాను. రవ్వ లడ్డుకు కావాల్సింది ముందుగా బొంబాయి రవ్వ అనేది నేను ఒక కప్పు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఒక 1/4 కప్ అంటే పావు కిలో బొంబాయి రవ్వ తీసుకున్నాక షుగర్ అనేది ఖచ్చితంగా ఈ మోతాదులో ఈ కప్పు తీసుకోవాలి. ఆల్మోస్ట్ 150 గ్రామ్స్ ఆఫ్ షుగర్ ఉంది. షుగర్ తీసుకున్న తర్వాత నేను నల్ల ద్రాక్ష తీసుకున్నాను ఫ్రెండ్స్. నల్ల ద్రాక్ష అనేది మనం ఎంత అయితే తినగలమో అంటే ఒక లడ్డుకు ఒక 3-4 వచ్చేలాగా తీసుకోండి. తర్వాత నేను ఈ ఎల్లో ద్రాక్ష కూడా తీసుకున్నాను. ఇది కూడా మంచి ఎండు ద్రాక్ష, ఇది కూడా చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీటికి సరిపోయే ఒక 5 యాలకులు తీసుకోవాలి ఫ్రెండ్స్. 5 యాలకులు అనేది చాలా రుచి వస్తుంది. ఇవి కూడా మీరు ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఎలా చేయాలో మీకు చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, నేను ఈ కడాయి తీసుకొని కడాయి పెట్టుకున్నాను. మొదటగా పెట్టుకొని మనం అనేది స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు కనుక ఒక్కసారి మనం స్టార్ట్ చేసుకున్నామంటే రవ్వను ఎలా వేడి చేయాలి, ఎలా చేయాలని నేను క్లియర్గా చూపిస్తాను. నేను చెప్తున్న స్టెప్ బై స్టెప్ మీరు చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ రవ్వ లడ్డు. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్, నేను రవ్వను పోసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా చాలా రుచిగా వచ్చేలాగా కలుపుకోండి. ఎందుకంటే సన్న మంట మీద వేయించుకోవాలి, లేదనుకో రవ్వ అనేది మాడిపోతుంది ఫ్రెండ్స్. మీకు తెలుసు కదా ఎలా చేయాలి అనేది నేను మొత్తం క్లియర్గా చూపిస్తాను. మీరు కూడా ఇదే పద్ధతిలో, ఎందుకంటే పెట్టుకున్న తర్వాత మనం ఖచ్చితంగా కలుపుకోవాలండి, లేదంటే ఏమైందంటే రవ్వ అనేది మాడిపోతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక మీరు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇదే విధంగా మీరు చేయించుకొని టేస్ట్ ఎలా వచ్చిందనేది నా కామెంట్స్లో చెప్పండి. అలాగే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వంటకాలను నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్. మంచిగా రవ్వ అనేది మనకు మగ్గిపోయింది కదా. ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసుకొని రవ్వను వేరే దాంట్లోకి తీసుకొని చక్కెరను పాకం ఎలా పట్టాలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, బాగా అయింది కదా. నేను గిన్నెలోకి తీసుకుంటున్నాను పూర్తిగా. ఈ గిన్నెలోకి తీసుకున్న తర్వాత అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే కొద్దిగా నెయ్యి తీసుకొని మనం తీసుకున్న ఎండు ద్రాక్ష ఉన్నాయి కదా, అవి వేయించుకుంటాను. మీరు కూడా మంచి క్లియర్గా చూడండి. అవి కలిపి వేసుకుంటున్నాను. ఎండు ద్రాక్షలను బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. అవి వేయించుకుంటే మనకు లడ్డూలోకి చాలా రుచి వస్తుంది. ఫ్రెండ్స్ మంచిగా మగ్గిపోయాయి కదా, ఇవిని కూడా వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇదంతా నెయ్యే కదా, నెయ్యి ఉంది కాబట్టి ఏ ప్రాబ్లం అనేది మనకి ఏం కాదు. ఇప్పుడు నెయ్యిలో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక కప్పు షుగర్ని వేసుకుంటున్నాము. ఒక కప్పు షుగర్ వేసుకున్న తర్వాత నేను ఇందులోకి వాటర్ తీసుకుంటాను ఫ్రెండ్స్. నేను షుగర్లోకి వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ అనేది మీరు ఒక కప్పు షుగర్ తీసుకున్నప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి, సరిపోతుంది. తీసుకున్న తర్వాత షుగర్ అనేది మనకు మంచిగా పాకం వచ్చే వరకు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. పాకం అనేది మనకు లేత పాకం రావాలి. నేను మీకు చూపిస్తాను లేత పాకం అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది. చూడండి ఫ్రెండ్స్, 5 యాలకులను తీసుకున్నాను. నేను 5 యాలకులను దంచుకుంటాను. ఈ 5 యాలకులు మంచి బాగా దంగాయి కదా. దీంట్లోకి వెళ్ళి ఈ పొట్టును తీసేసి ఈ యాలకుల పౌడర్ మాత్రం నేను షుగర్లో వేసుకుంటున్నాను. చూడండి, షుగర్ సిరప్లో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత షుగర్ అనేది మనకు మంచిగా అవుతుంది కదా. షుగర్ అనేది ఇలా వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఇలా అనేది ఎప్పుడైతే వచ్చిందో మీరు ఆ టైంలో గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నాకు అనేది బెల్లం పాకం లేత పాకం అయ్యింది. ఈ లేత పాకంలోనే మనం అనేది చేయాలి, ఎందుకంటే ముద్ర పాకం అయిపోతే మనకు రాళ్ళలాగా గడ్డలుగా వస్తాయి. అవనేది రవ్వ లడ్లు అనేవి గట్టిగా అయిపోతాయి, క్రికెట్ బాల్స్ లాగా అయిపోతాయి. నేను వేయించుకున్న ద్రాక్షను వేసుకుంటున్నాను ఇందులో. చూడండి, ఇందులో వేసుకున్న తర్వాత రవ్వను ఇందులో వేసుకుంటున్నాను. ఎందుకంటే రవ్వను ఇందులో వేసుకుని కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత నేను అనేది రవ్వ లడ్డు చేస్తాను. మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది ఎలా వస్తుంది ఏంటి అనేది. చూస్తున్నారు కదా, ఇలాగా వేసుకున్నాను నేను మొత్తం. వేసుకొని దీంట్లోనే ఈ చక్కెర పాకంలోనే మంచిగా కలుపుకున్నాను. చూడండి ఎంత బాగా కలిసిపోయిందో. ఇలాగ వన్స్ ఒక్కసారి కలిసిపోయిన తర్వాత కొద్దిగా గోరువెచ్చగా అంటే చల్లారేంత వరకు అవ్వగానే నేను వీటిని చాలా బాగా చేస్తాను. మీరు చూస్తున్నాను ఎంత బాగా వస్తాయో ఫ్రెండ్స్. బాగా ఇప్పుడు కొద్దిగా కూల్ అయింది కదా, కూల్ అయిన దాంట్లో నేను రవ్వ లడ్డు చేస్తాను. చూడండి, ఒక్కొక్క లడ్డు మీరు ఇలాగా చేసుకోండి. చూడండి ఎలా వస్తుందో రవ్వ లడ్డు అనేది. ఈ ద్రాక్షను నల్ల 1-2గా మీరు తీసుకుంటూ చేయండి. ఇంకొంచెం చల్లారాలి ఫ్రెండ్స్. రవ్వ లడ్లు కంప్లీట్ అయినాయి కదా. ఇప్పుడు నేను మీకు తిని చూపిస్తాను ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్.
చూస్తున్నారు కదా, తింటున్నాను. చాలా అంటే చాలా మృదువుగా ఉన్నాయి. బాబా ఎంత ఎంత మృదువుగా ఉన్నాయి చూడండి. చాలా అంటే చాలా చక్కగా వచ్చాయి. మీరు కూడా నేను చెప్పిన కొలతలతో చేసుకున్నారంటే ఇంత చాలా టేస్టీగా రుచిగా వస్తాయి ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కామెంట్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత ఎంత స్మూత్గా ఎంత మృదువుగా వచ్చాయో. ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.